మీద ప్రజెంట్ చేయడం వేరు. డెడ్లీ కాంబో అనేది ఎందుకన్నానంటే ఇలాంటి కాన్సెప్ట్స్కి చాలా ప్రొటెక్షన్ వాల్యూస్ తగ్గట్టుగా ఎక్స్పెండిషన్స్ కూడా బడ్జెట్ హెవీ అవుతుంది. బట్ హోప్ ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు అనేది, బట్ జనాలకి ఎలా రిజిస్టర్ అవుతుంది అనేది మళ్ళీ అదొక టెన్షన్. ఫస్ట్ హాఫ్ స్లో ఉంది అంటే చైల్డ్ చిన్నపిల్లల కాంబినేషన్ అది, అంటే చిన్న వయసు నుంచి వీళ్ళ కెమిస్ట్రీ, బట్ ఎక్కడ డిస్టర్బ్ అయ్యింది, మళ్ళీ ఎక్కడ కనెక్ట్ అయ్యింది, ఇలాంటి స్క్రీన్ ప్లే ప్రశాంత్ నీల్ గారు చాలా ఆచిచూచి. బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బీజిఎం, మ్యూజిక్, యాక్చువల్గా వైలెన్స్, ఆ వైలెన్స్లో కూడా ఇంకా క్యూరియాసిటీ పెంచే విధానంగా. అయితే నరుకుడు అనేది కామనే, దేనికి నరుకుతున్నాడు అనేది ఒక కిస్ట్ ఇచ్చారు. ఆ కిస్ట్ తగ్గట్టుగా పార్ట్ 2లో కూడా దీని హైప్ అనేది ఏంటనేది ఆడియన్స్ రెస్పాన్స్ బాగుంటుంది. వాచబుల్ మూవీ. ఫైట్ సీన్స్ వైలెన్స్ అనేది నేను అందుకని మెన్షన్ చేశాను కదా. ఇప్పుడు నేను ఎందుకు పార్ట్ 2లో దీన్ని ఎండ్ ఇస్తారు అంటే ఒక పాయింట్ మెన్షన్ చేశారు ప్రభాస్కి, అది ఏంటనేది నేను రివీల్ చేయకూడదు. సినిమా చూస్తేనే ఒక ఫ్యాషన్ అనేది ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో, ఒక మదవెక్కిన ఏనుగుని ఎలా కంట్రోల్ చేయలేరు, దేనికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, మంచికి ఇస్తున్నాడా చెడుకి ఇస్తున్నాడా అనేది ఇచ్చారు. బాహుబలి అది సోషో ఫ్యాంటసీ సంబంధించింది, అది అన్నదమ్ముల నిమిత్తము. ఇది ఏంటంటే ఫ్రెండ్షిప్. సో ఫ్రెండ్షిప్ తగ్గట్టుగా మదర్ తగ్గట్టుగా ఎవరికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో అన్ని యాంగిల్స్లో హ్యాండిల్ చేశారు. దేని కాన్సెప్ట్ దాందే కాబట్టి కంపోజిషన్ అయితే చేయలేము. వాచ్ఫుల్ మూవీ. పబ్లిసిటీ కాకపోయినా సరే వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా కాన్సారా అనే ఒక క్యాప్షుల్ తీసుకొని 1000 years బ్యాక్, కేజీఎఫ్ అదంతా మాఫియాకి సంబంధించింది, బాహుబలి అనేది రాజ్యాలకు సంబంధించింది. ఈ కాన్సార్ అనేది ఏంటి ఆ స్క్రీన్ మీద చూస్తేనే కదా తెలిసే. చిన్నపిల్లలు చూడొచ్చు అన్న మూవీ, అందరూ చూడొచ్చు, అందరికీ కనెక్ట్ అవుతుంది. హిస్టరీలో సంబంధించిన కొన్ని లూప్ హోల్స్ యొక్క స్క్రీన్ ప్లే చక్కగా ప్రశాంత్ నీల్ గారు చూపించారు కాబట్టి